హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకుందాం చూద్దారండి. ముందు చికెన్ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకొని తగినంత గోంగూర తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి టమాటాలు కూడా తీసుకొని ఫస్ట్ వీటిని 3 మనం బాయిల్ చేసేసుకుందాం, ఉడకబెట్టేసుకుందాం అనమాట. ఒక పాత్రలో వేసుకొని 3 బాయిల్ చేసేసుకుందాం. నెక్స్ట్ చికెన్ కూడా పక్కన వేసుకొని బాయిల్ చేసేసుకుందాము. చికెన్లో ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 3 వేసుకొని చికెన్ పక్కన బాయిల్ చేసుకుందాం. ఇంకో పాత్రలో గోంగూర, టమాటాలు, పచ్చిమిర్చి మనం కొంచెం కారం కూడా వేసుకుందాం కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. సో 3 వేసి పక్కన ఉడకబెట్టేసుకుందాం. సో పుల్లంగా కారం బాగా తగులుతూ లైట్గా పులుపు తగులుతూ తింటుంటే తినాలనిపించేటట్టు ఉంటుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో గోంగూర చికెన్ నా స్టైల్లో ఎలా చేస్తానో ఈరోజైతే చూపించబోతున్నాను. సో చికెన్ అంతా బాగా పక్కన ఆ నీరంతా పోయేటట్టు ఎక్స్ట్రాగా లేకుండా ఇంక పక్క గోంగూర, టమాటోస్, పచ్చిమిర్చి 3 ఉడుకుతూ పెట్టేసుకోవాలి 2 సైడ్లు. చికెన్ వాటర్ అంతా ఇంకిపోయేదాకా. సో ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ సగం ఉడికిపోతుంది. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి, ఎండి కొబ్బరి అయినా తీసుకోండి. పట్టా ఒక కొంచెం యాలక్కాయలు మిక్సీకి వేసి పేస్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ గోంగూర కూడా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఎనిపేసుకుందాం. మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు. సో ఎనిపేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ కొంచెం వేగనివ్వండి. మసాలా కూడా వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట, ప్లెయిన్గా వండుకోకుండా. అయితే చాలా టేస్ట్ ఉంటుంది తింటుంటే. సో మస్ట్ ట్రై అని చెప్తాను ఈ రెసిపీ. సో ఆనియన్స్ వేగుతూ ఉంటాయి కొంచెం బ్రౌన్ కలర్లో. అలా వేగిన తర్వాత మనం వేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి వేగనిద్దాం. కొంచెం మసాలా పేస్ట్ బాగా వేగనివ్వండి. మసాలా పేస్ట్ బాగా వేగేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండండి. గోంగూర చికెన్ కొంచెం వేడైనా ఈ సీజన్లో బాగుంటుంది తినడానికి, వింటర్ సీజన్. సో అందుకని గోంగూర చికెన్ ప్రిఫర్ చేస్తాను. అండ్ గోంగూరలో కూడా ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలు అన్నింటిలో కన్నా గోంగూరకే ఎక్కువ ఐరన్ లెవెల్స్ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు గోంగూర తింటే చాలా మంచిది. ఈ సీజన్లో ఏం కాదు, వేడంతా కూడా చేయదనమాట. సో మసాలా అయితే బాగా వేగిపోయింది, కొంచెం బ్రౌన్ కలర్లో మారింది. నెక్స్ట్ కారం వేసుకుందాం. కొంచెం మాత్రం గోంగూర చికెన్లో కారం పడితేనే బాగుంటుంది. సో మనం రోజు చేసుకున్న చికెన్కు 1 స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోండి. నేను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను, దాంట్లోనే ఉడకబెట్టేసుకున్నాను. టమాటో, గోంగూర, పచ్చిమిర్చి. సో అవి పక్కన పెట్టేసుకున్నాను. సో చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది, సపరేట్గా ఉడకపెట్టేసాం. సో ఆ చికెన్ దీంట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ సో చికెన్ దీంట్లో వేసేసుకొని ఆ మసాలా అంతా చికెన్కి పట్టేదాకా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తూ ఉండండి. సో కొంచెం వాటర్ ఉంటే అవి కూడా పోసేసాను. ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసి చికెన్ అంతా ఈ మసాలాకు పట్టేసిన తర్వాత గోంగూర కూడా వేసి మిక్స్ చేసేద్దాం. ఇంకొక 10 మినిట్స్ ఈ గోంగూర చికెన్ బాగా మిక్స్ అయ్యేదాకా పెట్టుకోండి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ ఇదంతా. సో ఇలా బాగా చికెన్ గోంగూర మిక్స్ అయ్యి పట్టేదాకా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఉప్పు కారం అన్నీ సెట్ అయ్యేలేదో చూసేసుకొని ఆల్మోస్ట్ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చూసుకొని టేస్ట్. సో గోంగూర చికెన్ ఇస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.